నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. సీఎం దంపతులకి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు సార సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని సీఎం ప్రార్థించారు. మరొక వైపు అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం కల్పిస్తారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని యోగాంధ్ర వెబ్సైట్ ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించుకునే కార్యక్రమం యోగా అని తెలిపారు. ఇది కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదని, ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరమని పేర్కొన్నారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలని చెప్పారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలంటే దీన్ని సాధన చేయాలని సూచించారు. ఫోటోలు ఈవెంట్ కోసం ఒకరోజు చేసే కార్యక్రమం కాదిది. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకువచ్చే కార్యక్రమం ఇది. జీవన శైలిలో భాగమయ్యేలాగా యోగాను ముందుకు తీసుకువెళ్లాలి. నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నాం. కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నది సంకల్పం. కనీసం 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలనేది లక్ష్యం. జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు కార్యక్రమం చేపడతాం. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమం నిర్వహిద్దాం. విశాఖలో జరిగే యోగా ఈవెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. పాఠశాలలోనూ ఇక నుంచి 1 గంట పాటు యోగా ఉంటుంది అని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం ఇది. కూడా మనం చూస్తే కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్బీయింగ్ ఒక మనిషి యొక్క జీవితంలో మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్లో స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంది, లైఫ్ మెకానికల్గా అయిపోతూ ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం, హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025 ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా
ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో ప్రపంచంలో ఏమైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఏపీలో విద్యా సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈనాటి షైనింగ్ స్టార్లే ఏపీ విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కష్టపడి పనిచేయడంలో చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. షైనింగ్ స్టార్స్ పేరుతో ఉత్తమ విద్యార్థులకి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేలాగా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం కసి పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈరోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు. నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం. మీరు యాడ్లు చూస్తారు కదా, రిజల్ట్స్ వచ్చిన 1, 2, 3, 4, 4, 5 అన్నట్టు యాడ్లు ఇస్తారే, వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి. ఆ క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. మేము కూడా జూన్ మాసం తర్వాత డ్రగ్స్ పైన నిజంగా యుద్ధం ప్రకటిద్దామని నిర్ణయించుకున్నాం. డ్రగ్స్ వల్ల ఒక తరం నాశనం అయిపోతున్నాను. నిజంగా బాధేస్తుంది. మొన్నటి వరకు టీం అంతా సెట్ అయింది. ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. ఏపీకి 6 కుంకి ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధాన సౌధ్ లో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కుంకి ఏనుగుల్ని అప్పగిద్దా వాటి సంరక్షణకి సంబంధించిన డాక్యుమెంట్లని పవన్ కళ్యాణ్ కి సిద్దరామయ్య అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కుంకి ఏనుగుల్నిచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి సీఎం సిద్దరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తుందని చెప్పారు. ఏపీ కర్ణాటక మధ్య సహకారం ఇలాగనే కొనసాగాలని పవన్ ఆశించారు. కుంకి ఏనుగుల సంరక్షణకి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీ కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. పంట పొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల్ని నియంత్రించేందుకు కుంకి ఏనుగుల్ని రంగంలోకి దించుతారు. కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగుల్ని తరిమి కొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగుల్ని రక్షించడానికి వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకి ఏనుగులుగా మగవాటిని ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తూ ఉంటాయి. వీటిని బంధించి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతూ ఉంటారు. ఏనుగుల గుంపుని అడవిలోకి తిరిగి పంపించేంత వరకు ఇవి విశ్రమించవు. కొన్నిసార్లు పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది కూడా. అందుకే పోరాటంలోనూ వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. యూ హ్యావ్ స్టూడ్ విత్ us like a truly brotherly state. This moment marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. This is not a mere relocation. This is a relaying of hope, wisdom and trust. The Kunki elephants are not just gentle giants, and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint, and icons of a shared ecological destiny. With this cooperation, the forests of both states will become more secure. I'll personally look into it time to time. I'll visit them. I'll make sure their health is good. I'll make sure they've been taken care of well. And I will promise you that if anything goes wrong, you can make me liable. And in return, we pledge to honor this trust with the precision of science, the spirit of empathy, and the unshakable integrity of our purpose.
This is just the beginning. Let us work together, Karnataka and Andhra, with shared footprints and a singular purpose. We look forward to taking these gentle giants, these Kunkka elephants, home and establishing a modern elephant camp in Andhra Pradesh, one that reflects both traditional wisdom and modern standards of care, nutrition and ethical management. And let us continue to work hand in hand to stop smuggling of red sandals and sandalwood, to protect our shared biodiversity across borders, and to build an example of interstate ecological unity and to all of Bharat. Apart from transfer of Kunki elephants, and Karnataka government under the leadership of Siddaramaiah ji and Shri Ishwar Khandre ji, we have 9 more events happen, 9 more things have happened. One is standard operating procedure for Asian elephant capture, guidelines for field staff for HEC management, solar tentacle fence design, railway barricade design, elephant proof trench design, elephant task force and constitution functions, and know the elephant of educational video of elephant task force, a video of Kunki based Asian elephant capture. And apart from this, all this transfer of knowledge happen at this level. Last 21 years నుంచి ప్రత్యేకించి transfer of elephants knowledge ఉండాలి. ఎందుకంటే mitigation elephants మనుషుల వల్ల between the conflict between elephants and humans, a lot of lives have been losing. Recently also we had lost. I think these people been expecting for the last 20 years, and we could happen with the blessings of ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయమైన నిధి భవన్ లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే భవనం 2వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, దస్త్రాలు కాలిపోయి ఉండవచ్చని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులు ఉండటంతో ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా అంచనా వేయలేదు. ఆన్లైన్ సిస్టమ్ అయినప్పటికీ కంప్యూటర్లు కాలిపోవడం వలన లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం మంటల్లో కాలిపోయి ఉండవచ్చని ఉద్యోగస్తులు భావిస్తూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి హాని జరగలేదు, కానీ కొన్ని ఫైల్స్ కాలిపోయేదానికి ఆస్కారం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్న మాకు ఏజీ వర్క్షాప్ కూడా నడిచింది, ఆ ఫైల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మరి ఏ ఫైల్ పోయింది, ఏది జరిగిందో మాకు ఇంకా డ్యామేజ్ కూడా మాకు అర్థం కావడం లేదు. ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఇదివరకు జరగలేదు. కాకపోతే కంప్యూటర్స్ ఏమయ్యాయి అనేది, హార్డ్ డిస్కులు కానీ, సిపియూలు, మానిటర్స్ ఏమన్నా అయినది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం ఆఫీస్లో ఆ వర్క్లో నిమగ్నమై ఉండగా మా పిఓ గారి ఛాంబర్ నుంచి పొగలు రావడం చూసాము. అంటే అక్కడ ఏదో ఫ్రిడ్జ్ ఉండి దానివల్ల ఏదో జరిగిందనుకునేసి అందరం డౌట్గా అందరినీ అలర్ట్ చేస్తే ఎంప్లాయీస్ అందరూ కంప్లీట్గా కిందికి దిగేశారు. కానీ ఏంటంటే ఇవాళ మాన్యువల్గా పోయి అంతా ఆన్లైన్ అయిపోయింది, దానివల్ల ఏ ఫైల్స్ ఏమైపోయినాయో ఏందనే భయంతోనే ఉన్నాము. ఎంప్లాయీస్ అందరూ మొత్తం ఒక 400-500 మెంబర్స్ అందరూ రోడ్ల మీద ఉన్నారు. ఇవి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఫైల్స్ వరకే ఆఫీసు ఏ విధంగా ఇబ్బంది చేస్తారనేది ఫ్యూచర్లో చూడాలి. ఎందుకంటే ఆ మంటలంతా ఆర్పుతున్నారు, లోపల పొగలంతా అన్ని ఫ్లోర్లకు దట్టంగా వ్యాపించున్నాయి. కంప్లీట్గా చుట్టూ ఎటుపోని గాలిపోని పరిస్థితి ఏర్పడింది. చుట్టూ అద్దాలు ఉన్న దానివల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ కింద ఉండేవి ఉన్నాయండి. ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఒకటి ఉన్నది, స్టేట్ ఆడిట్ ఉన్నది, పేమెంట్ అకౌంట్స్ ఆఫీస్ ఉన్నది, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఉన్నది, ఏపీజీఎల్ఐ ఉన్నది, మొత్తం డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ ఉన్నాయి. మొత్తం ఫైనాన్స్ కింద ఉండే 5 బిల్డింగ్లు, మేజర్ ఆఫీసులు ఇన్నే ఉన్నాయండి. ఎంటైర్ పేమెంట్ అంతా స్టేట్ అంతటికి జరిగే ఆఫీసులు అండి ఇవి. ఎందుకంటే ఎంతవరకు పేమెంట్లు ఇవన్నీ ఏమైనా ఈ కంప్యూటర్స్తో ఆ సిస్టంలలో ఏమేమి బిల్లులు ఉన్నాయి, ఏమైనాయి అవంతా మొత్తము కొద్దిగా జరిగితే కానీ తెలియదండి. ఆన్లైన్ సిస్టమ్ ఏది మాన్యువల్ లేదు మా దగ్గర. ప్లస్ త్రూఅవుట్ స్టేట్ మొత్తం ఆఫీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని మా దగ్గరికి వస్తాయి. మొత్తం బిల్స్ పేమెంట్ అంతా పేమెంట్ అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచే జరగాలి. కనుక ఇప్పుడు మాకు డౌట్ ఏంటంటే పైన మా యొక్క ల్యాప్టాప్స్ మాకు ఇచ్చిన డెస్క్టాప్స్ అన్ని ఏమైనాయి, హార్డ్ డిస్క్ ఉన్నాయా లేదా అనేది మా ఫైల్స్ అన్ని ఏమైనా అనేది ఒక్కటే కొంచెం మాకు డౌట్గా ఉంది. మేము 2nd ఫ్లోర్లో ఉంటామండి, మా చివరి ఉన్నాము. మా స్టాఫ్ వచ్చేసి సిస్టమ్స్ అన్ని ఆఫ్ చేసేయండి మేడం అని అన్నారు. ఆ చివరికి ఏదన్నా అప్పటికి పొగంతా కమ్మేసిందండి. కమ్మేస్తే ఇంకా పిఓ గారి రూమ్లో నుంచి సౌండ్స్ వచ్చినాయండి, ఏసీ బ్రాస్ట్ అయినట్టు. ఆ సౌండ్స్ వచ్చేస్తే ఆ సౌండ్స్కి అందరము బయటకు వచ్చేసామండి. చాలా అభివృద్ధికి నోచుకోని కడపని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పడానికి కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ సీనియర్ నాయకులు వల్ల రామయ్య వ్యాఖ్యానించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మినీ మహానాడు కార్యక్రమంలో వల్ల రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కడపలో మీసం తిప్పడానికి, తొడగొట్టడానికో కడప వెళ్లడం లేదని, కడప ప్రజల ప్రేమాభిమానాలు కూటమి పార్టీ పైన చిరకాలం ఉండాలని కడపకు వెళ్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడానికి మేము మీ ముందుకు వస్తున్నాం.
మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరటానికి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తో కలిసి కడప వెళ్తున్నామని తెలిపారు. మీసం తిప్పడానికి తొడగొట్టడానికి కాదని అందరం బాయి బాయ్ అని చెప్పడానికే కడప వెళ్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అంబటి రాంబాబు మాటలు నమ్మకూడదు, వట్టి మాటలే చెబుతాడు. జగన్ మా దేవుడు అంటాడు, ఆయన కోసం ఏమైనా చేస్తామని అంటాడు, కానీ ఏమి చేయడు. ఐఏఎస్ అధికారుల్ని ఎలా అరెస్టు చేస్తారని అంటాడు. లా చదివావా లేక ఎక్కడైనా కొన్నావా అంటూ విమర్శించారు. బంగారు పళ్ళం, బంగారు గ్లాసు, బంగారు మంచం, బంగారు కుర్చీ, బంగారు కమ్మవారు ఇప్పుడే ఎక్కడ ఉన్నారు? చంచల్గూడ జైల్లో నాపరాళ్ల నేల మీద చిన్న చాప వేసుకుని పడుకున్నాడని ఎద్దేవా చేశారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చనిపోతూ ఏం తీసుకెళ్లలేదని, అందుకే అతను తన 2 చేతుల్ని పైకెత్తి సమాధి చేయమని కోరారని గుర్తు చేశారు. అలానే ఒక నిక్కలు పొడుగు ఒక నిక్కలు పొట్టి తెచ్చు తిరిగేవాడు గుడివాళ్ళు తెలుసా? కొడాలి నాని వీడియోలు ఫాలో అవుతారా? సోషల్ మీడియాలో అడిగారు ప్రెస్ వాళ్ళు అతన్ని. ఒక పక్క నా యూనిఫామ్ లో నా ఫోటోసి, ఒక పక్క వాడినేసి ప్రెస్ వాళ్ళు అడిగారు, వల్లరామయ్య గారు ఎన్నిసార్లు తన్నారు వాడినని. ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు నేను చెప్పకూడదు, చెప్పనన్నా నేను చెప్పను. నేను వాడిని కొట్టారు, ఇన్ని కొట్టారు, ఎంతమంది కొట్టుకుంటాం. ఉద్యోగ ధర్మం అది. కొడాలి నాన్ని ఎప్పుడు కొట్టాను, ఎలా కొట్టాను, ఎన్నిసార్లు కొట్టాను, తన్నానా, చెవులు పిండానా, ఇవన్నీ నేను చెప్పనన్నా. నేను నా వెంట పడ్డారు పత్రికలు చెప్పన్నారు. పన్నులు తిన్నవాడికి గుర్తుంటుంది ఎప్పుడు. పన్నీరు వాడిని ఎంతోమంది తంతాను కానీ నేను మర్చిపోయి ఉండొచ్చు, కానీ తన్నులు తిన్నవాడికి రాజా గుర్తుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మాట్లాడలేదు అసలు వాడి టైం కూడా వాడే నచ్చుకుంటున్నాను. లోపల గన్నవరం వంశీ అరెస్ట్ చేస్తాను అనుకున్నారా? వాడే ఆ దళితుడిని తీసుకెళ్ళి కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి రూమ్ లో దాచాడు. నన్ను లోపలే వాడే రిక్వెస్ట్ చేశారు, లోపలేశారు. లోపల కాక పద్మంలో వెళ్ళినట్టు వెళ్ళాడు కానీ బయటకు రావడం తెలియట్లేదు. కదా ఒకటి ఏంటి బాబు 90 రోజులు కూడా దాటిపోయింది, బయటకు రావట్లా. నంబర్ ఆఫ్ కేసులు. కానీ టైం వచ్చినప్పుడు అందరూ చేస్తారు. ఆ డ్యూటీకి చేరవలసిన బ్యాచ్ అందరూ చేస్తారు. ఎవరు శాశ్వత కాదని తెలియజేస్తూ కడప ప్రజలు మరొక ప్రపంచాన్ని చూడబోతున్నారని, చిన్న చితక అపవాదులు ఉన్నా కూడా మహానాడుతో పటాపంచలైపోతాయని టీడీపీ సీనియర్ నాయకులు వల్ల రామయ్య తెలిపారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. కడపలో మే 27, 28 తేదీలలో జరిగే మహానాడు సభలో జాతీయ అధ్యక్షుల్ని ఎన్నుకుంటామని చెప్పారు. మే 29వ తేదీన లక్షలాది మందితో కడపలో పెద్ద బహిరంగ సభ జరుగుతుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కడప కూడా దోహదపడుతుందని అన్నారు. కాలం కలిసి వస్తే మరల నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులుగా ఎన్నికవుతారని తెలియజేశారు. 28న బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాం. మే 27న ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ సభలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక ప్రకటన ఆ రోజు జరుగుతుంది 28వ తారీఖున. ఇదంతా అయిపోయిన తర్వాత 29వ తారీఖున లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది కడపలో. అందరూ అనుకుంటున్నారు కడప వెళ్తున్నారు, కడపలో అడావుడి చేస్తారు. ఇందాక మా వాళ్ళు ఎవరు అన్నట్టుగా కడప వెళ్తారు, మీసం తిప్పుతారు, తొడలు కొడతారు. అవన్నీ తప్పండి. మాకెంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి కడప కూడా బ్రహ్మాండంగా దోహదపడింది. కడప గతంలో కొన్ని దుష్ట శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఆ కబంధ హస్తాలు ఛేదించుకొని ఆ శృంఖలబద్ధమైన ఆ కడప స్వేచ్ఛని నింపుకోబోతుంది. వాళ్ళందరికీ ధైర్యం చెప్పడం కోసం, వాళ్ళందరి సంతోషంలో పాలు పంచుకోవటం కోసం, కడపే కాదు రాష్ట్రం మొత్తం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని కడప నడిబొడ్డున చెప్పడం కోసం, స్వేచ్ఛావాయువులు పీల్చుకోండి చెప్పడం కోసం, మీరందరూ ఈ కుటుంబ సభ్యులే అని చెప్పడం కోసం, వారి ఆత్మీయ అభిమానాలు ప్రేమ పొందటం కోసం అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని చెప్పడం కోసం కడపని ఎంపిక చేసుకున్నాం. తప్పితే ఎవరో అన్నట్టుగా ఆకతాయిలు మాట్లాడినట్టుగా కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఆ కడప పట్టణంలో నారా లోకేష్ బాబు గారు సందేశం ఇస్తారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరలా అన్ని కాలం కర్మ అంతా కలిసి వచ్చినట్లయితే మరలా జాతీయ అధ్యక్షుడిగా ఎంపికవుతారు. ఆ సభలో ఎంపికైన తర్వాత
జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఆయన బహిరంగ సభలో ఉపన్యాసం చేస్తారు. పెద్దలందరూ కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదవాడికి సాయం చేయటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం, క్షుత్పాతతో ఎవరూ బాధపడటానికి వీల్లేదని చెప్పడం కోసం, దళిత వర్గాలు, అట్టడిక వర్గాలు, పేద వర్గాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పడం కోసం దానికి కావలసిన ఏర్పాట్లు B4 ఎలాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు. ఐ రిపీట్, ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు పేదవాడి ఇళ్లలో కూడా. ఇదంతా కూడా మహిళా రక్షణకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో మహిళా కమిషన్ నిర్వీర్యమైందని ఆరోపించారు. అలాగనే నిర్భయ ఫండ్, సెంట్రల్ ఫండ్స్ గత పాలకులు సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. అన్యాయాలకి గురైన మహిళలకి శక్తి సదన్ ఆశ్రయం కల్పించి ఆదరిస్తున్నారని అన్నారు. బుధవారం జెడ్పీ రోడ్డు మహిళా ప్రాంగణంలోని శక్తి సదన్ వన్ స్టాప్ సెంటర్ ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సందర్శించారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న మహిళలతో ఆమె మాట్లాడారు. శక్తి సదన్ వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ వారి సాధికారతకి బాటలు వేస్తుందని తెలియజేశారు. మహిళలకి అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. మహిళా సంరక్షణ చట్టాలు పగడ్బందీగా అమలయ్యేలా చూస్తామని తెలిపారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించిన తర్వాత ఫస్ట్ విజిట్ శక్తి సదన్స్, ఎందుకంటే అన్యాయానికి గురి కాబడ్డ మహిళలకి ఒక సేఫ్ జోన్ అంటూ కావాలన్నది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా అది ఫాలో అప్ చేస్తుంది. సో రెండు ఉండేవి, స్వధార్ గృహాను ఉజ్వల అని 2 స్టార్ట్ చేశారు. ఇప్పుడు రెండింటినీ కలిపి శక్తి సదన్గా చేసి, సో మొత్తం మీద 441 సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మన జిల్లాల్లో, మన రాష్ట్రంలో 26 సెంటర్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్, సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అక్కడ పనితీరు ఎలా జరుగుతుంది అనేది చూడటానికి వచ్చాము. ఆల్రెడీ నంబూరు ఒకటి విజిట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు నల్లపాళ్ళు ఏదైతే గవర్నమెంట్ నడుపుతుందో అక్కడికి వచ్చాము. సో బేసిక్లీ ఏంటంటే అంతకుముందు ఉజ్వల అనేది ఓన్లీ ట్రాఫికింగ్ జరిగిన మహిళలకి, స్వధార్ గృహ అంటే మిగతా విక్టిమ్స్కి అలా ఉండేది. ఇప్పుడు అందరినీ కలిపి ఒకే చోట శక్తి సదన్స్లో పెడుతున్నారు. సో ఈ శక్తి సదన్ కేంద్రం నుంచి వచ్చే మిషన్ శక్తి ప్రోగ్రామ్ కింద ఇది అలాట్ చేయబడిందండి. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం దానికి మ్యాచింగ్ గ్రాంట్కి అట్లీస్ట్ 40% ఇచ్చి ఈ సంస్థలు నడపాలి. ఇక్కడ కేవలం వాళ్ళకి షెల్టరే కాదు, షెల్టర్తో పాటు ఫ్రీగా ఆహారం కానివ్వండి, ఆరోగ్యం, అలాగే లీగల్ కౌన్సిలింగ్, ఏమైనా కోర్టు కేసులు వెళ్ళాలన్నా లీగల్ ఎయిడ్, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. వాటితో పాటు ఈ విక్టిమ్స్ అంటే ఈ తర్వాత వాళ్ళకి ఒక దారి చూపించాలి, సంక్షోభం దిశ నుంచి వాళ్ళకి సంక్షేమం దిశగా చూపించడానికి స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి, అలా శారీ ప్రింటింగ్ అనో, లేకపోతే టైలరింగ్ అనో, అలా చాలా, లేకపోతే వాళ్ళని స్కూల్స్కి పంపించటం. కొన్ని NGOs ద్వారా ఏదైతే నడబడుతున్నాయో శక్తి సదన్, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయటం దగ్గర నుంచి స్కూల్స్ పంపించటము, తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు చేశాక కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు బాగున్నారా, లేకపోతే మళ్ళీ ఏదైనా హస్బెండ్తో గొడవ ఉన్నారంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకొని కౌన్సిలింగ్ ఇప్పించటం. సో పిల్లలు, ఇప్పుడు విక్టిమ్స్కి పిల్లలు ఉన్నా కూడా పిల్లల్ని కూడా ఒక ఏజ్ వరకు ఇక్కడ చేర్చుకుంటారు. వాళ్ళతో పాటు మదర్తో పాటు ఉంచి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాకపోతే దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి మనకి సహాయ సహకారాలు కావాలి. సో కేంద్రం ఇస్తున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం మరి గత 5 ఏళ్లలో మేము విన్నది, ఇప్పుడు విజిట్కి వెళ్ళినప్పుడు చెప్పింది అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వట్లేదు. అది ఇవ్వనప్పుడు కేంద్రం కూడా ఎంతవరకు చేయగలుగుతుంది? సో మనం ఫుల్గా లాస్ట్ 4 years నుంచి చాలా ఏరియాస్ ఉన్నాయి. ఒక గృహలో చెప్పడం ఏంటంటే మరి ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆల్ 3 areas అన్నీ ఏదైతే అట్లీస్ట్ 3-4 areas వచ్చేసినాయి. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ది ఒకటే ఉంది, అది ఇంకా వీళ్ళు బెల్స్ ఆల్రెడీ కేంద్రం రిలీజ్ చేసింది. డైరెక్టర్ గారు అప్రూవ్ చేస్తే ఆ ఫండ్స్ కూడా వస్తాయి. సో ఏదన్నా పారిశుద్ధ్యం క్షీణిస్తే సహించేది లేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులకు తెగేసి చెప్పారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో జవాబుదారీతనంతో పనిచేయాలని అన్నారు. మురుగు కాల్వల పారుదలకి పిన్ పాయింట్ ప్రోగ్రాం చేపట్టాలని అన్నారు. బుధవారం పాత గుంటూరు యాదవ్ బజార్లో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని అన్నారు. పరిశుభ్రత ద్వారానే ఆరోగ్యకర సమాజం సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అశోక్, మీరావలి పాల్గొన్నారు. ప్లాంట్ వేస్ట్ ఏదైతే ఉందో అది కూడా తొలగించేటువంటి కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయాలన్న ఆలోచనతో ఈరోజు
9వ డివిజన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని లెగసీ వేస్ట్ అన్ని క్లియర్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రతిరోజు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పని ఎంత మేరకు చేయగలుగుతూ ఉన్నారు, వారు అక్కడ అవసరమైనటువంటి వెహికల్స్ కానీ డంపర్స్ కానీ అలాగే అవసరమైనటువంటి పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ సరిపోతున్నాయా లేదా అనే దాని మీద ఈరోజు 9వ డివిజన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది కొంత నిర్లక్ష్యం వల్ల పూర్తి స్థాయిలో అన్ని డివిజన్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కానటువంటి ప్రాంతాలు, చాలా కాలం నుండి ఉన్నటువంటి ప్రాంతాల్లో మురికి నీరు ప్రవహించేటువంటి డ్రైన్స్ కానీ లేకపోతే మంచినీళ్ళ కుళాయి కనెక్షన్స్ కానీ సరిగ్గా లేకపోవడంతో, డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడంతో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం. దీన్ని రాబోయేటువంటి రోజుల్లో అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ముఖ్యంగా శానిటేషన్ మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని అవసరమైనటువంటి సిబ్బందిని డిప్లాయ్ చేయడంతో పాటు వెహికల్స్ని అందరికీ కూడా అందుబాటులో తీసుకొని వచ్చి ఎవరైతే దీని మీద శ్రద్ధ తీసుకోకుండా పనిచేస్తారో అటువంటి అధికారుల మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నగరపాలక సంస్థ అధికారులకు కూడా కమిషనర్ గారి దృష్టికి అలాగే మేయర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వీధిలో కూడా మురికి నీరు ప్రవహించేటువంటి విధంగా, కాలువలు తీసేటువంటి విధంగా, అక్కడ తీసినటువంటి షిల్డ్ని వెంటనే ఎత్తేసేటువంటి విధంగా ఉదయాన్నే ప్రతిరోజు కూడా ప్రతి ఇంటి దగ్గర నుండి చెత్తను సేకరించేటువంటి కార్యక్రమంతో పాటు సాయంత్రం కల్లా ప్రతి వీధిలో కూడా షిల్ట్ని రిమూవ్ చేసేటువంటి విధంగా అవసరమైనటువంటి స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకునేటువంటి కార్యక్రమం చేసి తప్పకుండా నగరంలో ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు ముఖ్యంగా రోడ్లు, డ్రైన్లతో పాటు శానిటేషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఒక 10 రోజుల్లో పూర్తి తూర్పు నియోజకవర్గంలో ఒకసారి స్టడీ చేసి అవసరమైనటువంటి అధికారులు. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాసు బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయి విజయం. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ లో జరిగిన ఆపరేషన్ లో 27 మంది మావోయిస్టు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న 3 దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే తొలిసారి. భద్రతా దళాలకి అభినందనలు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో 54 మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు. 84 మంది లొంగిపోయారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది అని అమిత్ షా ఎక్స్ లో పేర్కొన్నారు. రేషన్ వాహనాలని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ఆక్షేపించారు. వ్యవస్థల్ని రద్దు చేసుకుంటూ పోతే జగన్ కి మీకు తేడా ఏమిటి అని ప్రశ్నించారు. అనవసరం అనుకుంటే ఈ విషయంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి నిరసనగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష చేపట్టారని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. బాగా గుర్తుపెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం. ఎందుకు మీరు ఇట్లా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుంటున్నారు? ఏమి వృద్ధులు, వికలాంగులు ఎంతమందికి ఆ రేషన్ బియ్యం ఇళ్లకాడికి వస్తే చక్కగా వాళ్ళు రేషన్ అందుకుంటున్నారు. అది ఏ ప్రభుత్వమైనా ప్రవేశపెట్టుండొచ్చు. మీకు జగన్ ఫోటో ఇష్టం లేకపోతే పవన్ గారి ఫోటో వేసుకోండి, చంద్రబాబు గారి ఫోటో వేసుకోండి, నరేంద్ర మోడీ గారి ఫోటో వేసుకోండి, ఏదన్నా చేసుకోండి. కానీ నిజంగా ప్రజలకు అవసరమే అది. అటువంటి వ్యవస్థలను మీరు నిర్వీర్యం చేయొద్దు. అలా చేస్తే జగన్కి మీకు తేడా ఏముంది? 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకి జనం పడేశారే. ఎందుకు పడేశారు? ఇటువంటి పరిపాలనలు ఉంటేనే కదా. మీరు కూడా అదే విధానాన్ని అవలంబిస్తే ఎట్లా? కాబట్టి నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే ఈ విషయం మీద మంత్రి గారిని కలిసి ఒక మెమరాండం కూడా ఇచ్చి వారికి తెలియజేస్తాం. అయ్యా,
అది ఏ ప్రభుత్వం అయినా ప్రవేశపెట్టుండొచ్చు, కానీ ఈ రేషన్ బళ్ళు ఇళ్ళకెళ్ళి రేషన్ ఇవ్వటం అనేది మంచిదే కనుక దాన్ని కంటిన్యూ చేయండి. అవసరమైతే దాంట్లో మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోండి, కానీ మళ్ళీ ఈ జనమందరినీ రేషన్ షాపులకి అక్కడికి క్యూలో నుంచే పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పని వారికి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికి కూడా ప్రభుత్వాలు మారినా ప్రజలకు అవసరమైనటువంటి వ్యవస్థలు సంస్థలు నడిచేటప్పుడు మన స్వార్థాల కోసం వాటిని పక్కన పెట్టకూడదని చెప్పని ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకుంటూ, త్వరలోనే మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి వారిని కలిసి అభ్యర్థిస్తామని కూడా తెలియజేస్తాం. టెక్నాలజీ ద్వారా దేశ ప్రగతికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని ఏఐసీసీ సెక్రటరీ ఉషారాణి, డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ తెలిపారు. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసిందని గుర్తు చేశారు. కావాలని కొంతమంది గాంధీ కుటుంబంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ వారసుడిగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచిపూడి విజయ, గడ్డం పాల్, విజయ్ కుమార్, బిల్లా సునీల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని భారత రత్న శ్రీ రాజీవ్ గాంధీ గారిని ఈరోజు 30వ వర్ధంతి సందర్భంగా మరి గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మరి కార్యకర్తలందరము కూడా తలుచుకోవడం జరుగుతుంది. గుంటూరు అనే కాదు, భారతదేశం మొత్తంలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు మనం చూస్తే, పహల్గామ్ ఉగ్రదాడి అయితేనేమి, ఆపరేషన్ సింధూర్ అయితేనేమి, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజీవ్ గాంధీని, ఇందిరాగాంధీ గారిని తలుచుకోవటం జరుగుతుంది. మరి ఈ దేశంలో ఏదైనా పొలిటికల్ పార్టీ ఉగ్రదాడిలో తమ నాయకుల్ని కోల్పోయింది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరి మనందరం చూసాము, ఇందిరాగాంధీ గారు అయితేనేమి, రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, ఇద్దరూ కూడా దేశ ప్రధానులుగా ఉంటూ టెర్రరిజానికి అగెయిన్స్ట్గా వెళ్ళి తమ జీవితాన్ని కూడా లెక్క చేయకుండా మరి వాళ్ళు సాక్రిఫైస్ చేయడం జరిగింది. అలానే కాకుండా మనందరం చూస్తున్నాము, ఎక్కడ చూసినా ఈరోజు బీజేపీ గవర్నమెంట్లో ఎక్కడ పడితే అక్కడ కరప్షను. బాగా గుర్తు, రాజీవ్ గాంధీ గారు ఒక మాట అనేవాళ్ళు, ₹1 మనం జనాలకి కిందకి పంపిస్తే అది కిందకి వెళ్ళేసరికి ఓన్లీ 10 పైసలే వాళ్ళకి చేరుతుంది. ఏ రోజైతే ఈ దేశంలో మనము ప్రజలకి వాళ్ళకి చెందిన ఆ రూపాయి మనం కింద వరకు డైరెక్ట్గా ఎప్పుడైతే మనం పంపించగలుగుతామో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి మరి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అయితేనేమి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈరోజు మనం చూస్తే మన దేశంలో 70% అందరూ కూడా యువకులు. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ చూసినా కూడా చాలా వరకు టెక్నాలజీ మీదే నడిచింది. మరి ఈ దేశానికి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిందే రాజీవ్ గాంధీ గారు. మరి అటువంటి గొప్ప ప్రధానిని ఉగ్రదాడిలో మన అందరం కూడా కోల్పోవడం జరిగింది. మరి ఆయనకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ నాయకులము, కార్యకర్తలందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పెద్దలందరూ చెప్పినట్లుగా ఐటీ విప్లవ యోధుడు, భారతదేశాన్ని అధునాతన రీతిలో కొత్త పుంతలు తొక్కించినటువంటి మహానుభావుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ మధ్యకాలంలో దేశ ప్రజలందరూ కూడా ఒక దారుణమైనటువంటి అభద్రతా భావానికి గురైన రోజుల్ని మనం చూస్తూ ఉన్నాం. మనమేం చేయకపోగా గతంలో సాధించిన విజయాలని, గతంలో మనకున్నటువంటి వీర గాథలను కూడా పక్కదోర పట్టించే విధంగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉందో చూస్తూ ఉన్నాం. బీజేపీ వారి మిత్ర బృందాలుగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఈ దేశ చరిత్రని, ఈ దేశ ఐక్యతని, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతిని తప్పుదో పట్టిస్తూ ఉన్నాయి. చూసారా విధి ఎంత విచిత్రమైందో. మీ దగ్గరున్న అంగబలంతో, అర్ధబలంతో
ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో పెట్టుకొని ఈ దేశంలో ఎంతైతే విషం చిమ్మారో రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ గారి కుటుంబాల మీద ఎంత విద్వేషాన్ని. గుంటూరు చౌత్రా సెంటర్ గంజి బజార్ లో వేంచేసి ఉన్న గంగానమ్మ తల్లి దేవస్థానం 4వ వార్షికోత్సవ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి కొలుపుల్లో భాగంగా భక్తులు బోనాలు సమర్పించారు. ఈ మేరకు గుంటపల్లి హనుమంతరావు మిడతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం అమ్మవారి కొలుపులు శాస్త్రోక్తంగా నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పారు. గురువారం భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వివరించారు. వారికి ఉదయం 4 గంటలకి అభిషేకాలు జరిగినాయి. మధ్యాహ్నం సాయంకాలం 6 గంటలకి ఈ అభిషేకాల తర్వాత బోనాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సాయంకాలం 6 గంటలకి అమ్మవారు ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అంగరంగ వైభవంగా మేళతాళాలతోటి, కనక తప్పట్లతోటి, బాజా బయలుదేరితోటి, డప్పు వాయిద్యాలతోటి అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడాను అమ్మవారి యొక్క ఊరేగింపులో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా రేపు రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మన తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఉంటుంది. వారితో పాటు ఈ యొక్క కార్పొరేటర్ కూడాను వారి యొక్క సహాయ సహకారం అందించున్నారు. అలాగే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించి ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని మేమందరం కూడాను ఈ యొక్క గంగానమ్మ తల్లి గురించి అమ్మవారిని కోరుకుంటడం జరుగుతుంది. నా పేరు వచ్చేసరికి గుంటపల్లి హనుమంతరావు. మేము అక్కడ నుంచి అమ్మవారికి బోనాలు తేవడం జరిగింది. పాత గుంటూరు నుంచి అమ్మవారికి పసుపు సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతూ ఈ 4వసారి జరుగుతున్నటువంటి కొలుపు మహోత్సవంలో ఈ యొక్క కొలుపు మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కార్యక్రమానికి సాయి కృష్ణ టిఫిన్స్ వారి ఆధ్వర్యంలో సాయి కృష్ణ దీని యొక్క మేనేజింగ్ చేస్తున్నారు. అతను కూడా అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఇలాగేలా ఉంటాయని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆ అబ్బాయి యొక్క సహాయం ఉంటుంది. ఈ యొక్క డిపార్ట్మెంట్ కానీ ఇటు ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ అహ్మద్ గారు కానీ అలాగే కార్పొరేటర్ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.